తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జనసేన టీడీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే అక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగ గీత గారు కూడా పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది? అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందంటారా? అంటే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినారు. కొంత కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్కే మద్దతుగా ఉన్నారు. ఒకరు ఇద్దరు నాయకులు ఉంటారులేండి, అది సహజమే. ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ ఈ ఎవరికైనా కానీ ఇటువంటి వస్తుంటాయి కార్యక్రమాలు. కొందరు నాయకులు విభేదించవచ్చు, మతపరంగా కానీ కులపరంగా కానీ కొందరు నాయకులు విభేదించి ఇతర పార్టీలకు వెళ్ళొచ్చు. కానీ జనరల్గా అక్కడ మాత్రం జనసేనకే అభిప్రాయం వ్యక్తమవుతుంది కాపు సామాజిక వర్గంలో. వ్యక్తమైనప్పుడు పిఠాపురం నుంచి మామూలుగా అది పెద్ద సమస్య కాదనుకుంటాను. ఎందుకనంటే ఇప్పుడుండే పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం వైపు ప్రజలకు మొగ్గును చూపిస్తుండడం ఒకటి, వీటన్నిటి బట్టి ఆ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచేది పెద్ద ఇబ్బందికర పరిస్థితి ఏముండదు. అందులో పిఠాపురం ఒకటే చూసుకోవాలని ఎందుకు అనుకుంటారు వైఎస్ఆర్సీపీ కూడా? వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చేదానికి ఏమి ఎత్తుగడలు వేసుకోవాలని అవి ఆలోచన చేస్తారు, కానీ ఇటు ఒక నాయకుడు ఇద్దరు నాయకుల గురించి ఆలోచన చేయలేరు కూడా. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి కూడా వాళ్ళు ఏమైనా వ్యూహం రచించే అవకాశం లేదంటారా? అంటే ఎవరైనా నాయకులు రాకూడదని అనుకుంటారు. అదే పనిగా ఒక్క ఎన్నికైతే బై ఎలక్షన్ అయితే కాన్సన్ట్రేట్ చేసేదానికి ఇంకొక అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేదానికో ఏయో ఉండొచ్చు. కానీ ఇక్కడ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే అధికార యంత్రాంగం కూడా న్యూట్రల్ పోస్చర్లే తీసుకుంటారు. ఎన్నికల కమిషను వారి బాధ్యతలు జనరల్గా న్యూట్రల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ యంత్రాంగం కూడా కింద వచ్చేసరికి ఎందుకు వచ్చింది లేబ్బా, ఎవరు వస్తారో గవర్నమెంట్లోకి, మనం ఎందుకు ఒక సైడ్ తీసుకోవాలనే అభిప్రాయాలు నుండి న్యూట్రల్గానే ఉంటారు. అందువల్ల ఈ జనరల్ ఎలక్షన్లో ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయన రాకూడదు ఈయన రాకూడదు అనేదానికి కొంచెం దృష్టి కేంద్రీకరించి ఎంచేపునే అధికారంలోకి రావాలనేది దృష్టిలో పెట్టుకుంటారు, కానీ వ్యక్తులను దృష్టిలో పెట్టుకోరు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారనే వార్త చక్కర్లు కొడుతుంది, నిజమే అంటారా? ఇప్పుడు ఆయన ఈ దినం అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నన్ను సెంట్రల్కు పోవాలని బీజేపీ నాయకులు అడుగుతున్నారు, సెంట్రల్కు రమ్మని చూస్తున్నానా, ఆలోచన చేస్తున్నాను, ఇదా అదా అనేది అని. మరి ఏమన్నా రెండు కంటెస్ట్ చేసి తర్వాత పరిస్థితులను బట్టి సెంట్రల్ పోవాలన్నా, ఎంపీ ఉంచుకోవాలన్నా, శాసనసభ ఉంచుకోవాలా ఉండేది ఆలోచన చేయొచ్చు. ఆయన మధ్యలో ఉండేది నాకు తెలియదు కదా, ఆయనకు ఆ రెండులో ఉండొచ్చు. ఒకవేళ రేపు అధికారంలోకి వచ్చినాక అట్లా కేంద్రానికి పోవాలనుకుంటే కనుక ఎంపీ సీట్ ఉంచుకుంటాడు, అసెంబ్లీ శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేయొచ్చు. లేదు ఇక్కడే ఉండదలుచుకుంటే ఎంపీ సీటుకు రాజీనామా చేస్తాడు. అది ఆయన స్వాభిప్రాయం. ఇప్పుడు జనసేనలోకి వంగవీటి రాధా వస్తారనేది ఒక చర్చ, నిజమే అంటారా? నాకైతే ఐడియా లేదు. జనరల్గా అప్పుడైతే వాళ్ళ రంగా గారు చనిపోయినప్పుడు కాపు సామాజిక వర్గం బాగా అండగా నిలబడినారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం తరఫున పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినాడు కాబట్టి, నాయకుడిగా వచ్చినాడు కాబట్టి రాధా కూడా చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి ఇది స్థానికంగా వాళ్ళ ఏమేమి ఆలోచన చేస్తున్నారో నాకు అయితే అంత